తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. తెలంగాణలో మాత్రం ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడకు కీలకమని చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లొస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఏమాత్రం సహించదని బీఆర్ఎస్ చీఫ్ భావిస్తున్నారు. అందుకే తన వంతు సాయం చేశారు. కొన్ని స్థానాల్లో అసలు ప్రచారమే చేయలేదు. బీజేపీకి మేలు చేశారు. అయితే బీజేపీకి ఎక్కువ పార్లమెంట్ సీట్లు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడుతుందా అంటే కష్టమనే వాదన వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే తానే రక్షణగా ఉండి కాపాడుతుంది అంటున్నారు. ఎందుకంటే ఇందులో చాలా సమీకరణాలు ఉన్నాయి. మరి తెలంగాణలో పార్టీ గెలిచింది మొదలు ఆ ప్రభుత్వం ఉండదని పదే పదే అభిప్రాయం చెప్పేవారే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు. అంత ఈజీగా ప్రభుత్వం పడిపోతుందా అని జనం ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే బీఆర్ఎస్ నేతలు ఒకే లాజిక్ చెప్పేవారు. అదేంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పరిమితంగా సీట్లు వస్తాయని, ఆ తర్వాత బీజేపీ ఆ ప్రభుత్వాన్ని పడగొట్టేస్తుంది అని. కేసీఆర్ కూడా తమ పార్టీ సమావేశాల్లో ఇవే చెబుతూ వచ్చారు. 100కు పైగా ఎమ్మెల్యేలున్న తన ప్రభుత్వాన్నే కూల్చేందుకు ప్రయత్నించారు అని, కాంగ్రెస్ను సహించే ప్రశ్నే ఉండదని ఆయన అంటున్నారు. ఈ పరిస్థితి తీసుకురావడానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కేసీఆర్ బీజేపీకి సహకరిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని తేల్చేందుకు బీజేపీకి సైలెంట్గా సపోర్ట్ చేశారు. ఫలితంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య గట్టి పోరాటం లోక్సభ ఎన్నికల్లో జరిగింది. కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఒక్క సీట్ ఎక్కువగా వస్తే అసలు కథ ప్రారంభమవుతుందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ భావిస్తున్నారు. కేసీఆర్ తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో తన పార్టీకి సీట్లు రాకపోయినా బీజేపీకి లోపాయికారీగా సహకరించడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వ ఉసురు తీయడమే. బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసి బీఆర్ఎస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేసీఆర్ ఆశ. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలి అంటే ఎమ్మెల్యేలను కూడా చీల్చినా బీఆర్ఎస్ సాయంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. చెడ్డ పేరంతా బీజేపీకి వస్తుంది. కానీ అధికారంలో బీఆర్ఎస్కు భాగస్వామ్యం లభిస్తుంది. కేసీఆర్ ఇదే ఆలోచించారు. కానీ బీజేపీ ఆ విషయంలో అంత తేలిగ్గా కేసీఆర్ ట్రాప్లో పడే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు వస్తే తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఉన్నఫలంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేసి బీఆర్ఎస్తో కలిసి అధికారం చేపట్టాలని అనుకోకపోవచ్చు. బీజేపీ ప్రథమంగా బీఆర్ఎస్ పైనే దృష్టి పెడుతుంది. ఆ పార్టీ ఉనికిని వీలైనంతగా పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ కనీస బలం చూపించలేకపోతే, ముఖ్యంగా గట్టి ఓటు బ్యాంకును కాపాడుకోలేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఆ పార్టీకి చెందిన క్యాడర్ను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పంచుకుంటాయి. ఎక్కువగా బీజేపీ పంచన చేరిపోతారు. ఎందుకంటే మరో 2-3 ఏళ్ల తర్వాత అయినా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా నిలబడే పార్టీగా బీజేపీనే చూస్తారు. అందుకే ఆ పార్టీలో చేరిపోతారు. బీఆర్ఎస్ బలహీనపడుతుంది. క్రమంగా బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తుంది. ఎమ్మెల్యేల చేరికలతో అసెంబ్లీలోనూ ప్రతిపక్ష స్థానానికి చేరుతుంది బీజేపీ. తాము బలపడేందుకైనా బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేసేందుకు తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న పరిస్థితి ఉన్నట్లుగా తెచ్చేందుకు ప్రధానంగా కొంతకాలమైనా కాంగ్రెస్ ప్రభుత్వం జోలికొచ్చేందుకు బీజేపీ సిద్ధపడదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల కారణంగా ఇవాళ కాకపోతే రేపైనా ప్రజలు ప్రభుత్వంపై తిరగబడతారన్న భావన బీజేపీలో ఉంది. ఎంత అసంతృప్తి చెందితే బీజేపీకి అంత మేలు జరుగుతుంది. ఇంతకాలం అన్ని పార్టీలకు ఛాన్స్ ఇచ్చారు. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగితే ప్రజలు స్పందించే అవకాశం ఉంది. అందుకే పార్లమెంట్ ఎన్నికల తరువాత అందరూ ఊహించుకుంటున్నట్లుగా బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఢోకా ఉండదు. బీఆర్ఎస్ ట్రాప్లో బీజేపీ పడే అవకాశాలు తక్కువే. రాజకీయాలను అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. ఒక్కోసారి ప్రభుత్వాన్ని కాపాడడం కూడా ప్రతిపక్ష పార్టీలకు చాలా సేఫ్ గేమ్ అవుతుంది. అలాంటి గేమే తెలంగాణలో 4వ తేదీ తర్వాత జరిగే అవకాశం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.